రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే లక్ష్యంగా నెలకొల్పిన హైడ్రా తనపై తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ అవకతవకలు ఉన్న గ్రామాల పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉంటాయని చెప్పారు. ఫామ్ హౌస్లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారని ఆరోపించారు రేవంత్. అందుకే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు క్లారిటీ ఇచ్చారు. జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నట్లుగా చెప్పారని, ఆ లీజు విషయాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో ఎందుకు వెల్లడించలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వెంటనే కేటీఆర్ను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేవని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని కూడా అన్నారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు సీఎం. ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న హైడ్రాకు త్వరలోనే పోలీస్ స్టేటస్ను కల్పిస్తామని సీఎం తేల్చి చెప్పారు. రైట్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే లక్ష్యంగా నెలకొల్పబడిన హైడ్రా తన పని తాను చేసుకుపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు సీఎం. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఫామ్ హౌస్లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్కు లీజుకు తీసుకున్నట్లుగా చెప్పారని, ఆ లీజు విషయాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో ఎందుకు వెల్లడించలేదని ఫైర్ అయ్యారు సీఎం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వెంటనే కేటీఆర్ను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేవని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని కూడా అన్నారు. కూల్చివేత ఇంకా కాంగ్రెస్ పార్టీ పల్లం రాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు సీఎం. ఇక ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న హైడ్రాకు త్వరలోనే పోలీసు స్టేటస్ను కల్పిస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. చాలా శరవేగంగా హైడ్రాకు సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నాయి. సీఎం కామెంట్స్ ఇప్పుడు చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరింత దుమారం రేపుతున్నాయి, సంచలనంగా కామెంట్స్ ఉన్నాయి, వదిలిపెట్టేది లేదని మరొకసారి చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ అటు హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి యొక్క అవసరాన్ని ప్రజలందరూ కోరుతా ఉన్నారు. దాన్ని విస్తరిస్తారనేటువంటి ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్కు సంబంధించి మాత్రమే ఈ హైడ్రాను కొనసాగిస్తున్నామని చెప్పి దీన్ని విస్తరించేటువంటి దానిపైన కూడా ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి ఎవరి ఒత్తిడులకు తలగ్గేది లేదని చెప్పి ఎంతటి వారైనా ఏ పార్టీ అయినా పర్లేదు, అది ఎంఐఎమ్మా, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ అనే పార్టీ చూడకుండా ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా ఆ కూల్చివేతలు తప్పదని చెప్పేసి, ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి నాలాల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కబ్జాలు చేశారో కబ్జాలకు గురైనటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా కూల్చివేత తప్పదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఎవరి ఒత్తిడులకు తలగ్గేది లేదు అని చెప్పి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరి నుండి కానీ లేకపోతే బయటి శక్తుల నుండి కానీ హైడ్రా అధికారులు తలగ్గాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువులు నాలాలను కాపాడమే లక్ష్యంగా ఈ హైడ్రా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అది నిబంధనల ప్రకారం ఉంటే పర్లేదు, కానీ నిబంధనలు అతిక్రమిస్తే కూల్చివేత తప్పదని 30 ఏళ్ళ నిర్మాణమైనా పర్లేదు, ఇయ్యాలకు కట్టిందైనా పర్లేదు, అది నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తమ పార్టీకి సంబంధించినటువంటి పల్లంరాజు యొక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితిని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు కేటీఆర్ జన్వాడకు సంబంధించినటువంటి అంశంలో, జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశంలో కూడా హైకోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితిని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇటు సర్పంచ్కు పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారం ఎక్కడా ఉండదని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాత్రమే నిర్మాణానికి అనుమతులు ఇస్తారు. అట్లాంటి విషయం కూడా తెలవకుండా ఇటు ఫామ్ హౌసే తనది కాదని చెప్పేసి గతంలో 2020లో తాను పిసిసి అధ్యక్షునిగా, అంటే అంతకంటే ముందుగా కూడా అనేక సందర్భాల్లో కూడా జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో అక్రమ నిర్మాణం అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో తనపైన కేసులు బనాయించినటువంటి వ్యక్తులు ఆ రోజు ఫామ్ హౌస్ తనది కానీ ఎందుకు చెప్పలేదని చెప్పి ఈరోజు ఫామ్ హౌస్ తనది కాదని చెప్తా ఉన్నారని చెప్పి ఎస్కేపింగ్ అయ్యేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ హైడ్రాను కొనసాగించి తీరుతామని చెప్పి హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఎవరి ఒత్తిడిలో కూడా తలగ్గేది లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కేటీఆర్ సస్పెండ్ చేయాల్సింది పోయి ఇంతవరకు అలాంటి మీద చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మంచి పని చేస్తే మంచి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేయడం హాస్యాస్పదం అని కూడా చెప్పడం జరిగింది. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ యొక్క కూల్చివేతలు కూడా చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. కూల్చివేత ఈ ఫస్ట్ కాంగ్రెస్తోనే మొదలు పెట్టామని చెప్పేసి పల్లంరాజు దాన్ని కూడా కూల్చివేయించి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించిన కూల్చివేతలు జరిగాయని చెప్పి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగిందని చెప్పి ఇలా ఇప్పటికే 18 చోట్ల కూడా ఈ యొక్క కూల్చివేతలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. హైడ్రా మరిన్ని అంటే ఇప్పటికే కొన్ని నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ కబ్జాకు గురైనాయి, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి లేకపోతే బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క కబ్జాలైనటువంటి వాటిని గుర్తించి వీటిపైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. నీటిని కలుషితం, ఎందుకంటే ఉస్మాన్ సాగర్ కానీ లేకపోతే గండిపేట చెరువు కానీ లేకపోతే హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి మంచినీటిని, తాగునీటిని, సాగునీటిని కూడా అందించేటువంటి వీటికి నీళ్లు కలుషితం అయితే ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటారని చెప్పి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం కాకుండా ఆ చెరువులను కూడా కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క భూములను, ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెరువులను, నాలాలను, కుంటాలను, వీటి ఏదైతే అక్రమణలు ఉన్నాయో ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి గతంలో కేసీఆర్ ఇటు గురుకుల్ ట్రస్ట్ కానీ లేకపోతే అయ్యప్ప సొసైటీలో అక్కడక్కడ కూల్చివేతలు చేసి వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఇప్పుడేం ఉండబోదని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నారని చెప్పి కేసీఆర్ కాదు, కేసీఆర్ లెక్క వెనక్కి తగ్గేటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి హైడ్రా పైన ఎక్కడ కూడా వెనక్కి తగ్గమని చెప్పి ఈ యొక్క ఎక్కడైతే చెరువులలో, నాలలో, కుంటలలో ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో కొంత హైడ్రా అధికారులు ఆ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే కూల్చివేతకు సంబంధించినటువంటి సమయం ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతటా వాళ్ళే కూల్చివేసుకోవాలి, లేదంటే కూల్చివేత తప్పదని చెప్పేసి అన్ని పార్టీలకు
తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా, ఇతర పార్టీల వాళ్ళు ఎవరున్నా దీనికి ఇక అందరి ఇందులోకి వస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు కవిత బెయిల్ పిటిషన్ పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ అనేది బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా వచ్చిందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే రాంబాబు ఒకటి ప్రధానంగా ముందు నుంచి బీజేపీకి వదులుకుందని చెప్పి కేజ్రీవాల్కి ఇంతవరకు బెయిల్ దొరకలేదని చెప్పి మనీష్ సిసోడియాకు 11 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. కానీ కవితకు మాత్రం ఇంత త్వరగా బెయిల్ వచ్చిందంటే ఇది ఒప్పందంలో భాగం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా రుణమాఫీ పైన కేటీఆర్, కేసీఆర్లు లేకపోతే హరీష్ రావులు, బీఆర్ఎస్ నేతలు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామానికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ రాలేదో, వర్తించలేదో రాంబాబు ఒకటి సలకం చెరువుకు సంబంధించి ప్రధానంగా చెప్పి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఎంతమందికి రాలేదు కూడా కలెక్ట్ చేస్తే తాము స్వాగతిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్ 5 సంవత్సరాలలో కేవలం 13,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ప్రభుత్వం వచ్చి రాగానే 27 రోజులలోనే 18,000 కోట్ల పైచిలకు ఇటు రుణమాఫీ చేశాం. మిగతాది కూడా 2 లక్షలకు పైకి సంబంధించి దానిపైన కూడా 31,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఇప్పటికే కేటాయించినటువంటి నేపథ్యంలో మిగతా సొమ్మును కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గరే ఉంది. ఈ 2 లక్షలకు పైగా ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పై సొమ్మును కట్టేస్తే మిగతాది కూడా రుణమాఫీ వర్తిస్తాయని చెప్పి దీంతో 31,000 కోట్ల రూపాయలు కూడా పూర్తయితుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాల్మీకి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ నేతలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ నేతలకు ఇక్కడ ఖాతాలు ఉంటే దానికి ఎవరితో సంబంధం, తమ ప్రభుత్వానికి కానీ తమ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి దీంట్లో బీఆర్ఎస్కే సంబంధాలు ఉండొచ్చు అని కూడా ఆరోపణ చేయడం జరిగింది. గతంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ అటు బెంగళూరుకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతల గురించి అందరికీ తెలుసు అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ సర్కార్ ప్రధానంగా ఇటు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు గత జూలై 5వ తారీఖు నాడు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఇటు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో రాజకీయం చేసేటువంటి ఓ ప్రక్రియ చేపడితే ముఖ్యమంత్రి దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని చెప్పేసి బీఆర్ఎస్ సర్కార్ విస్మరించింది. 10 ఏళ్లలో తెలంగాణ సెక్రటేరియట్ కట్టేటప్పుడు కూడా కనీసం సెక్రటేరియట్తో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటే, నిర్మాణాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటే, కానీ కావాలని చెప్పేసి తెలంగాణ తల్లిని విస్మరించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తాము తెలంగాణ తల్లిని సెక్రటేరియట్లో ఏర్పాటు చేసే దిశగా వెళ్తూ ఉంటే, భూమి పూజ చేస్తూ కూడా విమర్శించేటువంటి దుస్థితికి దిగజారిపోయారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విమర్శలు చేయడం జరిగింది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.